Praise the Lord. Praise the Lord. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. 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 యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 నాలో ఆత్మయు ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. నాలో ఆత్మ ఉన్న యేసయ్యా నాలో ఆత్మయు ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. నాలో ఆత్మ ఉన్న యేసయ్యా నీకు నాలో స్తోత్రం. ఆత్మయు ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. నాలో ఆత్మ ఉన్న యేసయ్యా నాలో నీకు ఆత్మయు ఉన్న స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. నాలో ఆత్మ ఉన్న యేసయ్యా నాలో నీకు ఆత్మయు ఉన్న స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. నాలో ఆత్మ ఉన్న Praise యేసయ్యా. the Lord. Praise 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 the Lord. Hallelujah. 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధన నాయన. ఓ నా పవిత్రగల తండ్రి, కృపగల ప్రభువా, మహిమగల తండ్రి, మా మంచి యేసయ్యా అని నీ పరిశుద్ధ నామములకు లేని నీ కోట్లాది కోట్లాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధన నాయన. రాజాది రాజా, సమాధాన కర్త, పరలోక తండ్రి, పరలోక పిత, ఇదిగో నాయన నిన్ను సృష్టించిన నీకు స్తోత్రం తండ్రి. అబ్రహాము మొదలుకొని ఈనాటి వరకు ప్రభా, నా వరకు కూడా ప్రతి ఒక్కరికి దేవుడుగా ఉంటున్నావు నీకు స్తోత్రం ప్రభా. తండ్రి దేవుడిగా ఉండవు కాకుండా మాలో విశ్వాసం బలపరుస్తున్నావు నీకు స్తోత్రం ప్రభా. వాక్ వచనం ద్వారా నడిపిస్తున్నావు. ఆమె నీ స్థుతిగత మహిమలో మమ్మల్ని పాల్గొనేలా చేస్తున్నావు స్తోత్రం ప్రభా. తండ్రి పరలోక రహస్యంలో మాకు నేర్పిస్తావు నీకు స్తోత్రం ప్రభా. తండ్రి నీ కృపను బట్టి నీకు స్తోత్రం ప్రభా, నీ మహిమను బట్టి నీకు స్తోత్రం ప్రభా. తండ్రి సంఘాలను కాపరులు ఉన్న సంఘస్థులందరినీ కూడా జీవిస్తావు నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన తండ్రి రక్షక రక్షక రక్షక, ఇదిగో తండ్రి నీ కృపను బట్టి నీ మహిమను బట్టి ప్రభా వేడుకొని అడుగుతున్నాను ప్రభా. మాకు స్వార్థను బోధించినప్పుడు తండ్రి మాలోని సమస్త పాపములను కడిగి వేసి మీ రక్తముకు శుద్ధీకరించండి నాయన. అవును ప్రభా, శిరస్సు వంచి చేతులు ఎత్తి స్తుతించి ఆరాధించుండగా ప్రభా తండ్రి మా నాలుకలను, మా కళ్ళను, మా ముక్కును, మా నోరును, మా చెవిను, మా నవరంధ్రాలను, మా ప్రాణం సైతం ప్రభా తండ్రి నీ పవిత్రపరచండి ప్రభా. నీ పవిత్ర గల దేవుడు ప్రభా తండ్రి. లేవి కాండం 19:1 నేను పవిత్రుడు కనుక పవిత్రంగా ఉన్నాను ప్రభా తండ్రి. ఇదిగో నాయన మొదటి పేతురు 1:5 ప్రకారం నీ పవిత్రమైన దేవుడు తండ్రి. నన్ను నీ సన్నిధిలో పవిత్రపరచండి నాయన. అయ్యా నా నాలుకను శుద్ధీకరించండి ప్రభా తండ్రి. ఇదిగో నాయన నీ కృపను బట్టి ప్రభా తండ్రి. మొదటి కొరింథీయుల రాసిన లేఖ 14వ ప్రభా తండ్రి 13వ నుంచి ప్రభా తండ్రి 25వ వరకు ప్రతి ఒక్క ఆశీర్వాదం, ప్రతి ఒక్క వరము నాలో ఫలించును గాక. నా ఆత్మతో పాటు పరిశుద్ధాత్మను నీ వద్దకు వచ్చి నీ వేడుకును గాక ప్రభా తండ్రి. విజ్ఞాపన చేయించుండగా ప్రభుత్వం లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దీవించు. ఇక్కడ నీ స్వార్థలో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీవు దీవించు ప్రభా. సంఘస్థులు, సంఘ కాపరులను ప్రభుత్వం నీవు ఏరాళముగా దీవించండి తండ్రి. ఇదిగో నాయన ప్రతి ఒక్కరూ కూడా స్వార్థులని లుసుకులను, స్వార్థులని సమాధానము కొరకై వేచి ఉన్నారు నాయన. అయ్యా స్వార్థ అర్థం కాక కొంచెం మూర్ఖులు ప్రభా తండ్రి వాక్కును వైపు, వాక్కులో ఉన్న ప్రవక్తల వైపు, సేవకుల వైపు, తల్లివర్య వైపు, యేసుని వైపు ఏలెత్తి చూపించున్నారు ప్రభా. తన ఏలెత్తి చూపించిన అజ్ఞానులకు ఆఫ్ నాలెడ్జ్ బిడ్డలకు అందరికీ కూడా నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రభా తండ్రి నీవు స్వార్థలను, మొట్టమొదటి స్వార్థలు, ఆ మార్పు స్వార్థలు ప్రభా తండ్రి నా ద్వారా ప్రకటిస్తున్నందుకు నేను నీ బిడ్డగా దీవించబడుతున్నాను స్తోత్రం నాయన. ఓ నా తండ్రి రక్షక 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 అని పిలుచుండగా ప్రభా నీ సంపూర్ణమైన జ్ఞానం మాలో నింపబడి గాక. మార్గ ద్వారా నువ్వు పదిలపరిచిన ప్రతి సత్యము నాలో కూడా పదిలపరచబడు గాక. యేసుని ఇంకా ఎక్కువగా, ఇంకా దగ్గరగా, ఇంకా ప్రేమగా, ఇంకా కృపగా ఆయనలో ఆయనకై, ఆయనతో, ఆయనలో జీవించే ఆశీర్వాదములు మాకు ప్రసాదించు తండ్రి. అవును ప్రభా, మార్పు స్వార్థను వింటున్న ప్రతి ఒక్క చెవు, ప్రతి ఒక్క హృదయము యేసుని వాక్కుతో నింపబడును కాక. యథార్థమైన సత్యంతో మారు మనసును పొందును కాక. పశ్చాత్తాప హృదయం కలుగును కాక. పాపం నుంచి వైదొలుగును కాక. మానవుని సమస్త పాపంలో విసర్జించును గాక. అవును ప్రభా, ఇదిగో తండ్రి నీ నామములో నీ క్షమాపణ మాపై వచ్చి మమ్మ పవిత్రపరిచి నీ సువార్తకు పాత్రులుగా మమ్మల్ని దీవింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక.
మనిషినట్టు మాటలను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశించకుండా కీడు నుండి రక్షించండి. అమ్మా ఆమేన్. తల్లి మరియా మందిరాలుగా జీవించు. నీ గురించి నీ కుమారుడు యేసుక్రీస్తు గురించి, తన శ్రమలను గురించి, తన మరణం గురించి, తన ప్రకటనల గురించి, తన పునరుత్థానం గురించి, తన రెండవ రాకడ గురించి సువార్తలను నేర్చుకుంటుండగా మా చుట్టుముట్టి ఏ అపవాది రాకుండా నీ ఆత్మతో మనం అభిషేకించుకొని వేడుకుంటున్నాము తండ్రి. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏడవారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్పడ్డవారు మీరు, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మనసు ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతన్న మరియమ్మ వందనము. ఏడవారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్పడ్డవారు మీరు, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేతన్న మరియమ్మ వందనము. ఏడవారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్పడ్డవారు మీరు, మీ గర్భఫలము చేసి ఆశీర్వదించండి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మనసు ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధులు యేసుక్రీస్తు నామములో తండ్రి పేరిట తండ్రి మరి ఆశీర్వాదములతో పుణ్యతులతో దేవదూతలతో సర్వేశ్వరుని పితా పుత్ర పవిత్రాత్మల మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. దయబిడ్డలారా, ఈరోజు మనము రెండవ ఎపిసోడ్ అనగా మార్కు స్వార్థ 1వ అధ్యాయము. నిన్న మనం నిలిపివేసిన వచనములు 20. నిన్న మనం నేర్చుకున్నది మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనం వరకు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మనము ధ్యానించుదాము. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుండి మనము ధ్యానించుదాం. Praise the Lord. 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 కొత్త నిబంధన మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనము. వారు కాపరునము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ వారు ఆశ్చర్యపడిరి. ఏలన ధర్మశాస్త్ర బోధకుల వలనే గాక అధికులు పూర్వమాగు ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థన మందిరములలో అపవిత్రత ఆత్మ ఆవరించిన వాడొక్కడు కేకలు వేయిచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్మ నాశనం చేయవచ్చుతీవా? నీవు ఎవరవో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. ఆమెన్. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిడిపించి బిగ్గరగా అరచి వదిలిపోయాను. అంతటా అచటి వారందరూను ఆశ్చర్యపడిరి. ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొని సాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఆమేన్. ఏలేలిన వారి యథార్థమైన సత్యము ప్రభువానికే ఎనలేని మహిమ కలుగునుగాక.
క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలరా, కథోలికులారా, క్రీస్తు యేసుని ప్రేమలో జీవించిన నా విశ్వాసులారా, మనం నిన్నటి నుండి మనం మార్కు స్వార్థను నేర్చుకుంటూ బోధిస్తూ మనము మార్కు స్వార్థలోని భాగాలను, సత్యాలను తెలుసుకుంటున్నాం. అయితే నిన్న మనం చూసినది ఏమనగా మార్కు సువార్త 1వ అధ్యాయములో ఎలా యేసుక్రీస్తు బాప్తిజమును మరి ఎలా తను సైమన్ పేతురును, అందేయను, జెబెదయి కుమారుని యాకోబుని, యోహాను ఎలా సేవకు పిలుచుకున్నాడు. ఇదిగో నేను మనుషుల్ని పట్టడం నేర్పిస్తాను రా అని తన 9 అపోస్తులను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం 28వ వచనం వరకు ధ్యానించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు గలిలయలో బాప్తిజం పొందుకొని, ఎక్కడ? యోర్దాను నదిలో గలిలయ ప్రాంతంలో బాప్తిజం పొందుకొని ఆయన తన శిష్యులను 9 ఎన్నుకున్నాడు. ఆ 9 ఎవరెవరు? సియోను, అందేయ, యాకోబు, సియోను, అందేయ, ఆండ్రూ, యాకోబు, యోహాను. యోహాను. ఇప్పుడు ఎంతమంది సేవకులు ఎన్నుకున్నాడు ఈయన? 4 డిసైపుల్స్ ని ఎన్నుకున్నాడు. అవునా? ఈయన 9 ఎన్నుకున్నాడు. ఇంకా 12 మంది పూర్తిగా అవ్వలేదు. కరెక్ట్? 12 మందిని పూర్తిగా ఆయన ఎన్నుకోలేదు. 9 ఎన్నుకున్నాడు. 9 ఎన్నుకున్న తర్వాత ఈయన ఏ పట్టణానికి వచ్చాడు? గలిలయలోని ఇంకొక పట్టణానికి వచ్చాడు. గలిలయ అనేది ప్రాంతం, స్ట్రీట్. ఏ ప్రాంతానికి వచ్చాడు అమ్మాయి? కాపర్ణం అనే పట్టణానికి వచ్చాడు. రాగానే మరుసటి రోజు సాబత్ దినం. చూడండి, సాబత్ అనగానే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరికీ సాబత్ అంటే ఆదివారమే తెలుసు. సాబత్ అంటే ఆదివారం కాదు, శనివారం. ఇది మరొక అంశము. ఆ రోజు చెప్పినప్పుడు నేను సాటర్డే ఎట్లా సాబత్ అవుతుంది అనేది నేను చెప్తాను. కానీ ఇక్కడ యేసు ప్రభు సాబత్ దినమున వచ్చి ఎక్కడికి వచ్చాడు? చదువు ఒకసారి. 21వ వచనం మళ్ళీ చదువు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. వారు కాపర్నము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరం. ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటుంది, ఇది నేర్చుకోవాలి. చిల్డ్రన్స్ ఇది రాసుకోండి. సైగ్నరస్ అని ఉంటుంది. SYNAGOGUE. సైగ్నరస్ అని ఉంటుంది. ముఖ్యంగా నేర్చుకోవాలి, అందరు రాసుకోవాలి. అక్కడ బైబిల్లో ఖచ్చితంగా దానికి బాక్స్ వేసుకోండి. సైగ్నరస్ అంటే దీనికి 3 అర్థాలు వస్తాయి. ఒకటి హోలీ ప్లేస్, మీటింగ్ ఆఫ్ ప్రేయర్. మూడవది అప్పట్లో టెంపుల్ అనేవారు. ఇప్పుడు చర్చ్ అంటున్నారు, చాపెల్ అంటున్నారు. చూడండి, 3 అర్థాలు వేరు. హోలీ ప్లేస్ అంటే కేథడ్రియల్స్, బెసిలికా, మైనర్ బెసిలికా అని కూడా అనవచ్చు. హోలీ ప్లేస్ అంటే పవిత్రమైన స్థలాలను కేథడ్రియల్స్ గా, బెసిలికాగా, మైనర్ బెసిలికాగా అంటారు. ఈ కేథడ్రియల్ అని ఎప్పుడు పిలుస్తారంటే, ఎప్పుడైతే దానికి 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉంటుందో అప్పుడు కేథడ్రియల్ అంటారు. బెసిలికా అంటే 50 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల పైబడి ఉంటే బెసిలికా అంటారు. మైనర్ బెసిలికా అంటే 25 years నుంచి అంటారు. ష్రైన్ కూడా అంటారు. ష్రైన్ ఇది కూడా 25 years పూర్తి చేసుకుంటే ష్రైన్ అంటారు. ఇది అర్థమైందా? సైనగురెస్ అంటే పవిత్ర స్థలాలు. పవిత్ర స్థలాలు అంటే కేథడ్రియల్, బెసిలికా, మైనర్ బెసిలికా, ష్రైన్. 100 సంవత్సరాలు పైబడి ఉంటే అది కేథడ్రియల్,
75 నుంచి 50 సంవత్సరాలు ఉంటుంది బెసిలికా, 25 సంవత్సరాల పైన ఉంటే అది మైనర్ బెసిలికా, 25 సంవత్సరాల పైన ఉంటే అది ష్రైన్ అని కూడా అంటాం. ఇప్పుడు మీటింగ్ ప్లేస్ అంటే ప్రేయర్ హాల్స్ వస్తాయి. ఇందులో ప్రేయర్ హాల్స్, మినిస్ట్రీస్, క్రూసైడ్స్. ఇప్పుడు పవిత్ర చర్చ్, టెంపుల్, చర్చ్, చాపెల్స్, గ్రాటోస్. రోమన్ క్యాథలిక్ భాష గ్రాటోని వర్తిస్తుంది. ఒక్క సైడ్బరస్ అనగానే ముందుగా మనకు గుర్తు రావాల్సింది పవిత్రమైన స్థలం. పవిత్రమైన స్థలంలో ఏమేమి ఉన్నాయని ఒక రఫ్లీగా మీకు చూపించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడైతే దేవాది దేవుడైన యేసు ప్రభు కాపర్ణం అనే టౌన్ కి వచ్చేసాడో, గలిలియా పట్టణంలోనే ఉంది ఇది కాపర్ణం అనే స్థలం. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎక్కడ? Galilee. గలిలియాలోనే మీరు యోర్దాను నది చూశారు, అవునా? గలిలియాలోనే మీరు ఆంద్రూను, మా సైమన్ పేతురును, యోహాన్ను మరియు యాకోబు. యాకోబుని కూడా అక్కడే ఎన్నుకున్నాడనే విషయం మీరు చూస్తున్నారు. గలిలియా సముద్రం తీరమున. అదే గలిలియా ప్రాంతంలో ఇంకో వైపు వస్తే కాపర్ణం అనే స్థలంలో ఆలయంలోకి వచ్చి యేసు ప్రభు బోధించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు 40 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరము 4 డిసైపుల్స్ అనగా 4 అపోస్తలుని ఎన్నుకున్న తర్వాత తను డైరెక్ట్ గా బోధించడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? బోధించడము మొదలుపెట్టాడు. ఏం బోధిస్తున్నాడు మరి యేసు ప్రభు? ఆలయంలోకి వచ్చి ఏం బోధిస్తున్నాడు? అప్పుడు ఈ బోధించడానికి యేసు ప్రభు ఏముంది? 2 రకమైన విషయాలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఒకటి మెట్రలైజ్డ్ స్పిరిట్. మెట్రలైజ్డ్ స్పిరిట్ అంటే దీన్ని ఎలా వర్ణించాలి అంటే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, పాత నిబంధన పుస్తకము రండి. పాత నిబంధన పుస్తకం. మోషే ద్వారా రాయించబడ్డ నిబంధన పుస్తకము. ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు పిలువబడుతున్న ఓల్డ్ టెస్టమెంట్. ఆ ఓల్డ్ టెస్టమెంట్ లో ఆది కాండం నుంచి తీసుకొని మలాకి గ్రంథం వరకు ప్రతిదీ యేసు ప్రభు చదివేసుకున్నారు. ఓకే, అయితే ఇక్కడ మీరు నన్ను అడగాల్సిన డౌట్ ఏంటంటే, దేవాది దేవుడు డైరెక్ట్ గా యేసు ప్రభు బాప్తిజం నుంచి డైరెక్ట్ గా 40 రోజుల ఉపవాసం నుంచి డైరెక్ట్ వాక్య పరిచయకు వచ్చేసాడు. మరి యేసు ప్రభుకి ఇంత జ్ఞానం ఎక్కడిది? భూమి మీదికి వచ్చినాక కూడా ఆయనకి ఇంత బలమైన జ్ఞానం ఎక్కడ? ఆయన ఎలా బోధిస్తగలిగాడు? ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నాడా? ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యాడా? ఏదైనా యూనివర్సిటీ జాయిన్ అయ్యాడా? లేకపోతే పాత నిబంధనలో ఏ ప్రవక్తతోనైనా యేసు ప్రభుకు పరిచయం ఉందా? ఆ ప్రవక్తలు ఏమైనా ఆయనకు నేర్పించాలనే విషయం మీద మీరు డౌట్ అడగాలి, కానీ అడగట్లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, ఇక్కడ మీకు 2 విషయాలు నేర్పించాలి. ఒకటి లూకాసు వార్తలో ఒక సత్యమైన మాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 50-51 ప్లస్ యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం. ఈ 2 సువార్తల్లో లూకాసు వార్తలో లూకా రాసినది ఏమనగా, 12 సంవత్సరాలకు యేసుక్రీస్తు తప్పిపోయిన తర్వాత, అంటే మరియ తల్లి దృష్టిలో ఆయన తప్పిపోయాడు. నిజానికి యేసు ప్రభు తన పరిచర్యను స్టార్ట్ చేశాడు ఆలయంలో. 12 years కి తన పరిచర్య స్టార్ట్ అయింది. ఎప్పుడైతే యేసు ప్రభు 12 years తర్వాత ఆయన తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడో, మరియ తల్లి లూకాసు వార్త 2వ అధ్యాయం 50-51 వచనంలో మరియ తల్లి యేసు ప్రభుకు ఆత్మీయ శిక్షణను మరియు శారీరక లోకరకమైన శిక్షణను కూడా మరియ తల్లి యేసు ప్రభుకు నేర్పించాలనేది వాక్కు సెలవిస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం చదువు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2 verse 51. కొత్త నిబంధన లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం.
అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసులో పదిలపరుచుకొని ఉండెను. ఎప్పుడైతే యేసు ప్రభు తల్లి మరియ చెంతకు వచ్చి అన్ని రకమైన శిక్షలను పొందుకొని యేసు తల్లి మరియ ఒక హృదయం ఉన్న ప్రతి విషయమును యేసు ప్రభు శిక్షణగా ఇచ్చింది. 50 చదువు, లూకా 2:50. లూకాసు వార్త 2:50. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. 52 వస్తుంది. యేసు జ్ఞానవంతుడను ప్రాయమందున వర్తిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజలకు ఆదరాభిమానములను పొందవలెను ఏంటి పొందగలిగినాడు. పొందవలను ఏంది? యేసు ఇంకా వర్తమానంలో ఉన్నాడా? తెలిసి కాకపోతే రోజు చివాట్లు కూడా వాక్యం చదవా? చివాట్లు వేస్తే కానీ 1 గంట పోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు తల్లి మరియ దగ్గర అన్ని రకమైన అటు ఆత్మీయంగా ఇటు శారీరక శిక్షణను పొందుకున్నానని లూకా సువార్త 2:52 కూడా చెప్తుంది. సో ఆ శిక్షణను బట్టే యేసుక్రీస్తు మార్కు సువార్త 1:21 ప్రకారము ఆలయంలో వాక్య బోధన మొదలుపెట్టారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు, స్పిరిచువల్ మెట్రలైజ్ అనేది పాత నిబంధనను బాగా యేసుక్రీస్తుకి మరియ తల్లి నేర్పించారు. యేసుక్రీస్తు తెలుసుకున్నారు. ఇదే కాక అంతకు పైబడి మనం యోహాను సువార్త 17:1-5 చూస్తే యేసు ప్రభువే స్వయంగా యెహోవా తండ్రితో చెప్తున్నారు. ఏమని? ఇదిగో తండ్రి యెహోవా, నా తండ్రి, నా పితరులా, ఇదిగో నాయన, నేను ఆనాడు భూమి పుట్టక మునుపు నాకు ఏ మహిమను నువ్వు ఇచ్చావో తిరిగి నాకు ఆ మహిమని ఇవ్వు అని యేసుక్రీస్తు యెహోవా తండ్రితో అడుగుతున్నారు. అంటే యేసుక్రీస్తు స్వయంగా ఒప్పుకున్నారు. ఏమని? భూమి పుట్టక ముందు నుంచే ఆయన ఈ లోకమును ప్రతిదీ పరిశీలించి చూచున్నాడు. ఇప్పుడు మీరు అడగాల్సిన మరొక క్వశ్చన్ ఏంటంటే, ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మరి మరియమాత ఎందుకు శిక్షణ ఇవ్వాలి? ఇది అడగదు. ఇలాంటి డౌట్స్ రావు. డౌట్ని ఎందుకు అడుగని ఒక పాస్టర్ నాలంటి వాడు ఎందుకు నోరు గొంతు చించుకొని డౌట్ అడుగుమని అంటున్నాడంటే, నువ్వు ఎంత డౌట్ అడిగితే నీకు దేవుని అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఒకటి. రెండవది, దేవుడి గురించి క్లుప్తంగా కంప్లీట్గా తెలుసుకోవడానికి నీకు బాగా డౌట్స్ రావాలి. ఇది ఎవరికి వస్తుందంటే, దేవుని మీద బాగా మక్కువ ఉన్నకి, దేవుని మీద బాగా దాహం ఉన్నకి, దేవుని మీద బాగా ప్రేమలోకి వస్తుంది. నటించే వాళ్ళకి రాదు. దేవుళ్ళు ఉన్నామంటే ఉన్నామా అనుకునే సరిదిద్దుతున్నాను. కొంచెం మనకు మనం సరిదిద్దుకున్నాం. ప్రభులో ఉన్నావా? ఉన్నానండి, రోజు ప్రార్థన చేస్తా, రోజు ఆరాధన చేస్తా, దేవుని వాక్యం చదువుతూనే ఉంటా, అర్థం కాకపోయినా చదువుతా. నేను ఒకరి పక్కన పోయి అడుక్కోను వాక్యం ఏంటనేది, కానీ నేను చదువుతా ఉంటా. ఉన్నా, దేవుళ్ళో ఉన్నా, కానీ పూర్తిగా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు అడగాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుకి అన్ని తెలిసే ఉంటే మరియమాత ఎందుకు శిక్షణ ఇచ్చింది? ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు మానవుడిగా జన్మించాడు. బాప్తిసమును ఇచ్చేంత వరకు లోకరికంగా ఆత్మరికంగా తనకు అన్ని తెలుసుకోవాలి. యెహోవా తండ్రి శిక్షణ పొందుకున్న పరిచర్య సేవలు రాకముందుకు తన తల్లి చాటు బిడ్డనే కదా. 12 సంవత్సరాలకే 100 క్వశ్చన్లు తను చర్చలను బోధకులను అడిగాడు. పరలోక రహస్యాన్ని ఎన్నో విషయాలు ఆ బోధకులు చెప్పారు. అంటే యేసుక్రీస్తుకి పరలోక జ్ఞానం ఉందనే కదా అనుకుంది. అక్కడ ఆలయంలో మరియ తల్లి యేసును తప్పిపోయిందని అనుకుంటాడు. నేను యేసును తప్పిపోలా. ఆ ఆలయంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు కూడా, జ్ఞానం ఇస్తున్నాడు, జ్ఞానం తీసుకుంటాడు, పొందుకుంటున్నాడు. సో ఈ పొందుకున్న జ్ఞానము, ఇవ్వబడుతున్న జ్ఞానం ఇంకా ఎక్కువగా నిలబడాలి ఆయనలో. అది స్థిరముగా కంప్లీట్గా తనతో దిగబడాలి అంటే దేవుని ఆత్మ ఆయనలో ఉండక తప్పదు అని వాక్యం సెలవిస్తుంది.
ఆ లెక్క ప్రకారమే, ఆ ఒక్క కంప్లీట్ ఆన్సర్ ప్రకారమే ఆయన వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఎట్లాంటి వాక్యాలు బోధించడం మొదలుపెట్టాడంటే, అప్పటి వరకు ఏ ఒక్క ధర్మశాస్త్ర బోధకుడు కూడా అన్ని గొప్ప విషయాలను బోధించాడు. Praise the Lord. వింటున్నారా? అప్పటి వరకు Praise the Lord. యేసుక్రీస్తు ఎన్ని గొప్ప సంగతులను బోధించాడు అంటే, ఆ ఆలయంలో కూర్చున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి ఇన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడు ఈయన ఇన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడు ఏంటి, ఈయనకి ఇంతటి జ్ఞానం ఎక్కడిది, ఈయనకి ఇంతటి అధికారము ఎక్కడిది అని అంటున్నారు. 22 చదువమ్మా. మార్కు సువార్త 1:22 మార్కు సువార్త 1:22 ఆయన బోధకు అచటనున్నవారు ఆశ్చర్యపడి, ఏలన ధర్మశాస్త్ర బోధకులు వలనే గాక అధికారపూర్వకముగా ఆయన బోధించుచుండెను. ఆయన ధర్మశాస్త్రాలు బోధించిన బోధలు గాక ఆయన బోధనలు ఎక్కడో నాకు అధికారం ఉంది నా తండ్రి గురించి మాట్లాడడానికి అనే సత్యము అందరికీ కనబడుచుంది. ఆ అధికారము కలిగి ఉన్న యేసు ప్రభువు బోధిస్తుంటే ఆ బోధన ఆ మనుషుల్ని ఎంతగానో నప్పించింది. అదే ఆలయంలో ఆయన బోధిస్తుండగా అక్కడ ఒక వ్యక్తి, దయ్యం పట్టిన వ్యక్తి ఒకడు ఆలయంలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు అక్కడ నుంచి 23 నుంచి 25. అప్పుడు ఆ ప్రార్థన మందిరములో అపవిత్రాత్మ ఆవరించిన వాడొక్కడు కేకలు వేయుచు, నజరేతగు నివాసియగు యేసు, మాతో నీకు ఏమి పని? మమ్ము నాశనం చేయవచ్చుతీవా? నీవు ఎవరవు? నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివే అని అరచెను. ఆమేన్. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు వానిని గద్దింపగా, అది వానిని విలవిలాడిపించి బిగ్గరగా అరిచి వదిలిపోయెను. ఏమైంది? ఆ ఆలయంలో యేసు వాక్యాన్ని బోధిస్తుంటే అక్కడ ఒక దయ్యం పట్టిన వ్యక్తి వస్తాడు. గుళ్ళో రాగానే యేసుని చూసి అరవడం మొదలు పెడతాడు. జోరుగా బిగ్గరగా కీకలు. దయ్యం పట్టిన ఎట్లా అరుస్తారు? అట్లా అరుస్తూ కీకలు పెడుతూ ఉంటే యేసు ప్రభు ఆ దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. జస్ట్ నిలబడాడు అక్కడ అంతే. ఎప్పుడైతే ఆ మనుషుల దయ్యాలు యేసు ప్రభును చూసి మాట్లాడడం మొదలుపెట్టి, ఇక్కడ యేసు ప్రభు వచ్చి ఆ దయ్యం పడిన వ్యక్తి మీద నెత్తి మీద చేయబెట్టో, లేకపోతే నువ్వు ఎవరు, నువ్వు దయ్యమా అని ఇవన్నీ ఏం అడగలే. ఆ దయ్యంలే యేసు ప్రభుతో మాట్లాడడం మొదలుపెట్టి, ఎవరు మాట్లాడుతున్నాయి అవి? డైరెక్ట్ గా యేసుక్రీస్తు నజరేతు అనే యేసు, ఎప్పుడైతే యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడో, ఎప్పుడైతే గబ్రియలు దూత పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి మరియ తల్లితో మాట్లాడి నీ ద్వారా ఒక కుమారుడు జన్మిస్తానని చెప్పాడో, అప్పుడే నరకలోకానికి, లూసిఫర్ గారికి, ఈ సైతాన్ గారికి అందరికీ తెలుసు ఏమని, నజరేతులో ఒక రాజు పుట్టబోతున్నాడు. ఎప్పుడైతే శుభవచనం గబ్రియలు దూత మరియ తల్లికి శుభవచనం ఇచ్చిందో, పాతాళ లోకంలో దద్దరిల్లింది. ప్రతి దయ్యము, ప్రతి సైతాన్, ప్రతి అంధకార శక్తి, ప్రతి మాంత్రిక శక్తి, ప్రతి చాతబడి శక్తి, ప్రతి దురాత్మ శక్తి, ప్రతి ఒక్క అపవాది, ప్రతి ఒక్క సాతానుడికి వణుకు పుట్టింది. ఏమని? రాజుల రాజు పుట్టాడు. రాజుల రాజు మనల్ని తరిమి కొట్టి మన పాతాళం పైన తన పాదమును మోపడానికి మన ప్రభు పుట్టాడు. పరలోకంలో చూసిన యేసు ప్రభు భూలోకంలోకి దిగాడ్రా బాబు. ఆ సైతాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు చూసిందో, ఓ నజరేతైన యేసు నువ్వే, ఓ నజరేతైన యేసు నువ్వే అంటూ మరి ఏమన్నది? మాతో నీకు ఏమి పని? ఆ సైతాన్ అడుగుతుంది, ఈ మాతో నీకు ఏమి పని?
ఎప్పుడైనా ఒక బలవంతుడు ఒక బలహీనుడి దగ్గరికి వెళ్తే ఆ బలహీనుడు ఆ బలవంతుడిని ఏమడుగుతాడు? ఎందుకు వచ్చావు, మాతో ఏ పని నీకు? ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఎవరైనా ఇంటికి చుట్టూ వచ్చారనుకో, ఏం చేస్తావు? స్వీకరిస్తావు మామూలుగా. ఆర్ నాట్ ద రిక్వెస్ట్ రిసీవ్. కానీ పగవాడు వెనక చేయి పెట్టుకొని వస్తే నువ్వు ముందు భయం ఉంటుంది, వెనక చాకు పట్టుకొచ్చాడు, అయ్యింది. ఎందుకు వచ్చావు, ఏమైంది, నీకు నాకు పడదు కదా అంటవానవా? కొంచెమంది సేవకులను చూసి దర్శకులు అట్లనే అంటారు, నేను వస్తా అంటే ఎందుకు వస్తావు, దేనికి? వద్దు, నేను బిజీ ఉన్నా, నేను నలుగురు ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా, నేను ఆడున్నా, నేను ఈడు ఉన్నా. బలహీనుడైన వాడు బలమైన వాడిని చూస్తే భయపడతాడు. దీన్ని బట్టి ఆ వచనంలో మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సైతాన్ గాడు బలహీనుడు. సైతాని గుంపు బలహీన గుంపు, దానికి ధైర్యం లేదు, బలం అంతకన్నా. వాడు రావడమే గుడ్లకు రావడం యేసును చూసి, నువ్వు నజరేతున్న యేసువే కదా, నీకు నాతో ఏం పని, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మేము మంచిగా వాడిలో ఉంటున్నాం కదా, వాడి శరీరాన్ని మేము గూడుం చేసుకున్నాం, మన శరీరాన్ని మేము నరకం చేసేసినాం, ఆ శరీరమే మా ఇల్లు, మేము మంచిగా మా పార్టీకి వాడు రక్తం పీల్చుకుని దాక్కుంటూ కూర్చున్నాం, నువ్వు ఎందుకు వచ్చినావయ్యా ఇడికి, నీకేం పని అయినా నాతో? నీకు యేసు ఏం మాట్లాడ. ముందు సైతాన్ని ముందు ఎవరికి మాట్లాడించాడు అవకాశం, ఎవరికి ఇచ్చాడు మాట్లాడడానికి? అపవాదికి ఇచ్చాడు. దైవ బిడ్డల దగ్గర లక్షణం ఉండాలి, ఎప్పుడు అపవాదికి మాడే ఛాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇదాలా వాడి బలహీనత ఏంటో మనం తెలుసుకోవాలి. నువ్వు మాట్లాడు ముందు, నేను మాట్లాడడం పక్కన, నువ్వు ముందు మాట్లాడి, ఏంది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, ఏమైంది అన్ని విన్న తర్వాత అప్పుడు వాడిని తన్నలా పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎరిగిన వాడే సత్యాన్ని వాడి జీవిస్తాడు, వాక్యం ఎరిగిన వాడు లవలవలు పెడతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సైతాన్ నీకేం పడి, ఓ నా సైతాన్ యేసు నీకేం పడి, ఎందుకు వచ్చావు నా దగ్గర, నువ్వు పో నా దగ్గర రాకు, నువ్వు పో అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? సైతాన్ ఇంకో మాట అన్నాడు యేసు ప్రభుతో, మమ్మ నాశనం చేయవచ్చితివా, నీవు ఎవరో నేను ఎరుగుదును. దయ్యం ఏమన్నాడు? నువ్వు మళ్ళీ నాశనం చేయడానికి వచ్చినావా, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు ఆ యెహోవా తండ్రి కుమారుడే కదా, ఈ లోకంలో నా పాపరాజ్యాన్ని కూల్చడానికి వచ్చినోడివే కదా, నేను ఎంతో కష్టపడి ఒక్కొక్కరిని పాపంలో పడేసుకొని నా రాజ్యం నేను కట్టుకుంటున్నా భూలోకం మీద. ఈ రాజ్యాన్ని కూలగొట్టడానికి కదా నువ్వు వచ్చినావు, ఎందుకు వచ్చినావు? ఆ మాట అంటునేవాడు. ఇంకో మాట అంటాడు, నువ్వు పవిత్రమైన వాడవని నాకు తెలుసు. సైతాన్ ఇంకో మాట అన్నాడు చివరిగా, దేవుని పవిత్రమూర్తివని అరచెను. సైతాన్ అరుస్తున్నాడు, నువ్వు దేవుడి పవిత్రమూర్తి అని నాకు తెలుసు, అమ్మో నువ్వు పవిత్రమైన వాడవనైనా నువ్వు నా దగ్గర రాకో, నువ్వు వస్తే నా అపవిత్రం కాలిపోతుంది, యేసయ్యా రాకు, నా దగ్గర రాకు. నువ్వు దయ్యం పడ్డం దగ్గరికి సేవకులు పోతే ఏమంటారు? దయ్యం దూరం బైబిల్ పెట్టాను నా నెత్తి మీద, నూనె పెట్టాను, ఒల్లి వాటర్ పోయాను నా మీద, నువ్వు దేవుని బిడ్డవు నాకు తెలుసు, నన్ను తరమనకు వచ్చినావు అన్నదా? అనుభవించినవా? ఈ ఎపిసోడ్ మన లైఫ్ లో జరిగిందా? దయ్యం అంటుంది, నువ్వు నజరేతు యేసు అని నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు? నన్ను నాశనం చేయడానికి వచ్చావా? పైగా నువ్వు దేవుని పవిత్రమైన మూర్తివి, ఆయన ఏకైక కుమారుడు అని నాకు తెలుసు, కాబట్టి నా దగ్గర రాకు, కాబట్టి నా దగ్గర నన్ను ఉండని వీళ్ళలోనే. ఇప్పుడు యేసు సమాధానం ఇచ్చాడు, ఒకటే మాట యేసు, ఒక్కటే మాట. 26వ వచనం, 25వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా, ఏం చేశాడు యేసు ప్రభు? సైతాను చూసి, నోరు మోయ్. ఏది అపవాది మాట్లాడుతుంటే, అపవాది క్రియలు ఎప్పుడు నీళ్ళు ఉంటారు, ఏమన్నా నోరు మోయ్, నోరు మూస్తావా ముయ్యవా? అందరూ అంటారు, ఏం రాజు మీద కుక్క కలిసి ఇట్లా మరుగుతున్నాడు, గద్దిస్తున్నాడు. ఎవరిని? నీలోని దాగబడ్డ అపవాది. నేను ఎవరిని ఎక్కువ గద్దిస్తున్నావు అందరు దయ్యం అని అర్థం. నేను ఎక్కువ ఎవరిని నోరు మొయ్యి అంటున్నా, వాడు అపవాది ద్వారా చుట్టుకోబడ్డాడు అర్థం. నేను ఎవరితో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, నేను ఆ వ్యక్తితో చేయట్లా, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ శక్తితో చేస్తున్నా. హల్లెలూయా. యేసు అదే నేర్పించాడు. సైతాన్ చెప్పు, నోరు మొయ్యి, నా ముందు మాట్లాడే అర్హత నీకు లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నువ్వెవరు, నేనెవరు? నేను జ్ఞానిని, నువ్వు అపవాదివి. నేను జ్ఞానిని, నువ్వు అజ్ఞానివి.
నీ పనిగా మాలిన లొల్లి పంచాన్ని తీసుకొని బయటికి పో. నా ప్రభు సన్నిధిలో నిలబడే చోటు అర్హత కూడా నీకు. దేవుడు ఒకటేమన్నాడు, నోరు మూసుకొని బయటికి గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. ఈ మాట చాలా మందికి అంటే చాలా మందితో ఈ మాట అంటే కోపం వచ్చింది. గడికి ఏమంటే గెట్ అవుట్, వెళ్ళిపో అంటే నిన్ను పోమల్లా, నీలోని అపవాది క్రియను పోమల్లా. హల్లెలూయా. సువార్తలో చాలా అందమైన నువ్వు చాలా ఎక్కువ సిస్టమ్. పాత విషయాలన్నీ నీకు జ్ఞాపకం వస్తాయి. ఈ 30 రోజులు నీకు పండగ. సువార్తలు ఎంత వస్తాయో నీ పాత జీవితం అంతా నీకు జ్ఞాపకం వస్తుంది. రాజు బ్రదర్ ఎంతవరకు నిజం చేసి నీ జీవితంలో నీకు అర్థమైంది సిస్టర్. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నా ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. సైతాన్ని అంటున్నాడు యేసు, నోరు మూసుకొని బయటకు వాయముని వెళ్ళి జాస్తి అంట పేసాలి. పేసర మన తట్టట్లు ఉన్నాం. హల్లెలూయా. సైతాన్ని ఏమన్నది 26వ వచనంలో, అది వారిని విలవిలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. ఏం చేసింది? సైతాని కోపం నన్ను తరుముతున్నాడు, నన్ను బయటికి వెళ్తున్నాడు. చోరుగా ఎవరికైతే పట్టుకున్నదో అన్ని వట్టి బాగా 2 ఊపుడు ఊపి దప్పని కింద పడేసి ఒకటే అరుచుకుంటా సైతాన్ ఒకటే ఊరుకు, నేను పోతా యేసు వచ్చిండు ఆయన, పోతా, ఈయన ముందు నిలబడలేండి ఆయన, నేను పోతా, ఈ గజ్జల చప్పుడు నా వల్ల కాదు, నేను తీసుకొని పోతా. సైతాన్ భాష గమ్మత్తుగా ఉంటుంది. దానికి ఏం కావాలి? నాకు గజ్జలు కావాలండి. గజ్జలు అంటే తెలుసా? మల్లెపూలు, గులాబ్ పూలు. నీకేం కావాలి? తినడానికి ఏం కావాలంటే ఏమంటారు? బొబ్బర్లు కావాలంటే. బొబ్బర్లు అంటే ఏదో తెలుసా నీకు? బిర్యానీ. పానం అడుగుతుంది. పానం అంటే ఏంది తెలియదా? ఆగో నిత్యం తెలుస్తావు, తాగుతున్నట్టు బ్రదర్ నువ్వు గట్ట. ఇద్దరి మధ్యలో ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్తో మాట్లాడుతుంది. అపవాది బ్రదర్, ఆయన కూడా బ్రదర్. ఒకప్పుడు పరలోకం వాసు లేదా, అందుకే నా బ్రదర్ అనమాట. ఇప్పుడు మేము విడిపోయాం. కట్టి ప్రైజ్ ది లార్డ్. అట్లా దయ్యము నీ మీద ఉన్నప్పుడు గజ్జలు అడుగుతుంది, ఇంకేముంటుంది? బొబ్బర్లు అడుగుతుంది. చూడు అపవాది కంటే బాగా గుర్తుంది. హల్లెలూయా. వాక్యాలు గుర్తుపెట్టు రాదు కానీ బొబ్బర్లు గుర్తుపెట్టుకున్నాం అప్పుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాదిని ఎప్పుడైతే వాడిని ఒక ఊపి అని కింద పడేసి ఊరికిపోయింది అపవాది బయటికి. ఎక్కడికి? వారి సొంత స్థలానికి. ఎక్కడికి? నరకానికి. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న ప్రజలు ఇవన్నీ చూసిన ప్రజలు మాట్లాడుకున్నారు. 27, 28 చదివి. అంతటా అచటి వారందరూ ఆశ్చర్యపడిరి. ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రతాత్మల సహితము ఈయనకు లోబడుచున్నవి అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఏమన్నారు? ఏమిటిది కొత్తగా? దయ్యాలు వచ్చి బయట మాట్లాడటం ఏంది? ఈ దయ్యాలు ఆయన మాటకు లోబడ్డం ఏంది? అందుకే అంటాం ముల్లోకాలు ఏంటి? పరలోకంలోని దేవదూతలు, భూలోకంలోని మానవుడు, నరకలోకంలోని సైతానుడు దేవుని మాటకు లోబడి తీరాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, మోకరించి నీ తండ్రి అగు యేసుక్రీస్తుని ఒప్పుకో. కన్ఫెస్ దట్ యువర్ గాడ్ ఇస్ జీసస్. ఒప్పుకో. దయ్యాలు ఒప్పుకున్నాయి. అవి చూసినట్టు చెప్పేసి ఇతను నజరేతున్న యేసు కుమారుడు అబ్బా, నజరేతున్న యేసు అబ్బా, ఇతను యెహోవా తండ్రి కుమారుడు, పవిత్రమైన వాడు. ఎందుకు వచ్చాడు నా దగ్గరికి? గద్దించగానే పారిపోయాయి. ఈ ప్రజలందరూ చూసి ఏంటి ఆశ్చర్యపోయి, ఏంటి ఇటువంటి ఒక ఇది, ఏంటి బోధన కొత్తగా. ఇప్పటి వరకు బోధనలో వచ్చిన వారందరూ కూడా వాక్యాన్ని బోధించి వెళ్ళిపోయారు. ఎవరు కూడా దయ్యాలతో మాట్లాడలా. మొట్టమొదటి వ్యక్తి ఇతనితో దయ్యాలు మాట్లాడుతున్నాయి. మాట్లాడడం కాక అవి దేవుణ్ణి యేసుప్రభు మాటలు వింటున్నాయి. ఏంటి? అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆశ్చర్యంతో గురయ్యడమే కాకుండా వాళ్ళు ఈ సంగతి గురించి ప్రజలందరికీ బోధించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. 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 ఇప్పుడు మనము ఇక్కడ వరకు 28వ వచనం వరకు చూసాం. ఇందులో నువ్వు చూసిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఏంటి? యేసు ప్రభు ముందుగా బోధించాడు. దాని తర్వాత సైతాన్లను గద్దించాడు, తరిమాడు. ఇప్పుడు ఈ పారిపడే సైతాన్లు ఏం చేసినాయి? లోబడ్డాయి, పారిపోయినాయి. ఈ పారిపోయిన సైతాన్లు ఏం చేసినాయి? వాడి బాస్కి అనగా వాళ్ళ డాడీకి పోయి చెప్పినాయి,
ఎవరికి? లూసిఫర్ గారికి. వామ్మో, మన నరకంలో కూర్చోడానికి యేసుప్రభు వచ్చాడు. ద బాస్ ఇస్ కమ్ విత్ హిస్ గ్రేస్. బాసు చూపించు నీ గ్రేస్. ఆ బాస్ ఏం చూపిస్తాడు? మా బాస్ చూపిస్తాడు. మా బాస్కి ఎప్పుడు గ్రేసే. గ్రేస్ అంటే ఎప్పుడు కృపలో ఉంటాడు మా బాస్. మా బాస్ ఎవరమ్మా? ఆ బాస్కి ఏమొస్తుంది? ఆ బాస్కి ముసలితనం వచ్చేసింది. అలా ఏం లేదా? ఈ దయ్యాలు, పారిపోయిన దయ్యాలు ఏమని చేసినాయి అంటే, పోయి నరకంలో ఉండి వాళ్ళ లూసి డాడీ పోయి చెప్తే ఏమని? యేసుప్రభు అనేవాడు వచ్చేసాడు. ఆ రోజు నుంచి లూసి డాడీ స్టార్ట్ చేసిండు. ఎట్లయినా చేసి ఈ యేసుప్రభును సిలువ ఎక్కియా, వీణు భూలోకంలో ఉండనియద్దు. ఇలా ఆ సైతాన్ గాడు వాడు ప్లాన్స్ వాడు మొదలు పెట్టాడు. ఇంతలో యేసుప్రభు ఏం చేశాడు? ఈ 4 శిష్యులను తీసుకొని సేవకు బయలుదేరాడు. ఈ 1వ అధ్యాయం 28వ వచనం వరకు ఈ రోజు నేర్చుకున్న దాన్ని బట్టి ఫస్ట్ టైం యేసుక్రీస్తు బోధించడం మొదలుపెట్టాడు. రెండవది దయ్యాల్ని గద్దించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు ద గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్ పొందుకున్నాడు. రెండవది ద గిఫ్ట్ ఆఫ్ డెలివరెన్స్. ద గిఫ్ట్ ఆఫ్ డెలివరెన్స్ పొందుకున్నాడు. 2 వరాలు ఒకేసారి వచ్చినవి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తన పరిచర్యను అనగా తన బోధనను మొదలు పెడుతూ ఆ బోధనలోనే సైతాన్ను తరవడము మొదలుపెట్టాడు. అంటే తన వచ్చిన సేవను తను ప్రారంభించాడు. ఇప్పుడు 3వది యేసు ప్రభు మనం చూస్తే 29 నుంచి 34 వర్షం వరకు చదువు. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. పిదప యేసు ఆ ప్రార్థన మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సియోను అందేయ ఇంటికి పోయెను. అప్పుడు సియోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతులు పట్టి లేపగా జ్వరము విడిచిపోయెను. ఆమెన్. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. మార్కు సువార్త 1వ అధ్యాయము వచనములు 14 నుంచి 16 వరకు చూస్తే దేవుడు సైమన్ పేతురుని ఎన్నుకున్నాడు. అవునా? సైమన్ ఎన్నుకున్నాడు. పేతురు లేదు పేరు కదా. సైమన్ని అంద్రియను ఎన్నుకున్నాడు. ఇప్పుడు నాకు చెప్పు, ఈ చర్చ్ లో ఆ దయ్యాలు తరుముతున్నప్పుడు యేసుక్రీస్తు ఎవరున్నారు? సియోను, అందేయ, యాకోబు, యోహాను. సియోను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, అందేయ ఉన్నాడు, మరియు యోహాను కూడా ఉన్నాడు. 4 ఉన్నారా ఆలయంలో? ఈ 4 అక్కడ ఉండగా యేసుడు ఆ ఆలయం నుంచి తిన్నగా ఈ 4 తీసుకొని ఎవరింటికి వచ్చాడు? సీమోను ఇంటికి వచ్చాడు. ఇక్కడ ఎవరింటికి? సీమోను అందేయ, 2 అన్నతమ్ములు కదా. అవునా? తండ్రి గారు ఎవరు? యోహాన్. ఎక్కడ రాసింది? 42వ వచనం రాయండి. ఓకే. ఈ సైమన్ ఇంటికి రాగానే ఈ సైమన్ వాళ్ళ అత్త అనారోగ్య పాలైంది. ఇప్పుడు అత్త అనగానే మనకు 2 అర్థాలు వస్తాయి. ఒకటి చెప్పండి. సిహోనికి కానీ వాళ్ళ తమ్ముడు అందేయకు కానీ వివాహం అయిందని అడుగుతున్నావా? అందేయకు వివాహం కాలేదు, కానీ సైమన్కి అనగా సియోనికి వివాహం అయింది. బైబిల్లో వీళ్ళ భార్య పేరు రాయబడి లేదు, కానీ చరిత్రలో చూసుకుంటే సైమన్ వాళ్ళ భార్య అంటే సైమన్ పీటర్ అనబడు మొదటి అపోస్తులు. సైమన్ పీటర్ వాళ్ళ మొదటి అపోస్తులు, ఆయన దేవుని మొదటి అపోస్తులు. ఈయన భార్య పేరు బోనా. ప్లస్ ఇంకొక చరిత్ర కూడా ఉంది. ఈమెకి దీనా అనే ఒక భార్య కూడా ఉంది. అంటే బోనా అనే స్త్రీ అయిన భార్య కావచ్చు,
దీనా అనే స్త్రీ అయినా భార్య కావచ్చు. ఈ దీనా అనేది సైమన్కి పెద్దమ్మ చిన్నమ్మ కూతురు, అంటే చెల్లెలు అనే ఒక చరిత్ర చెప్తుంది. ఇది నిజం కాదు. ఈ దీనా కథ నిజం కాదు. కానీ ఈ బోనా కథ మాత్రం నిజం. ఎందుకంటే వాటికన్ సిటీ అనగా రోమ్ దేశంలో పూర్వంలో ఉన్న పోపులు, ఫాదర్లు వెతికి ఈ సమాధానం సేకరించారు. ఈ ఆన్సర్ని, ఈ మనిషిని సర్టిఫై చేశారు. సైమన్కి వివాహమైనట్టు, ఆయనకి బోనా భార్య అయినట్టు. కానీ బైబిల్లో ప్రూఫ్ లేదు. బైబిల్లో ప్రూఫ్ లేదు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. బోనా అనే స్త్రీకి సైమన్కి వివాహమైంది. ఈ బోనా వాళ్ళ తల్లియే అత్త. ఆయన పేరు కూడా రాయబడి లేదు. దీన్ని బట్టి సైమన్కి వివాహమైనట్టుగా మీకు ఇక్కడ అర్థమవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 12 మంది సేవకుల్లో 12 డిసైపుల్స్ లో సైమన్ పీటర్ కి వివాహం అయింది. ఓకే, మ్యారీడ్. ఇప్పుడు సైమన్ పీటరే మొట్టమొదటి పోప్ అని కూడా మనం అంటున్నాం, అవునా? సైమన్ పీటరే పరలోకంలో గేట్ దగ్గర ఆయన ఉంటాడు అని కూడా మనం చూస్తాం. కాపలదారిగా ఉంటాడు మనం చూస్తాం. సైమన్ పీటర్ అనగానే మనకు గుర్తుకొచ్చే విషయం ఏంటి? తన మొదటి పోప్ అని, పరలోక తాళం చెవులు ఆయన దగ్గరనే ఉన్నాయని, ఆయన పరలోక ద్వారం నిలబడి ఉన్నాడని తెలుసు. ఈ 12 మందిలో ఈ మొదటి శిష్యుడికి వివాహం అయింది. మరి వివాహమైన వ్యక్తి పోప్ ఎట్లా అయింది? పోప్ అవడానికి ఇప్పుడున్న పోప్కి వివాహం కాదు కదా, పెళ్లి కాదు కదా. మరి పెళ్లి ఏంటంటే ఇంతని పోప్ ఎట్లా అయింది? యేసు ప్రభు ఎప్పుడైతే సీమోన్ని పిలుచుకున్నాడో అప్పటికే సీమోన్కి వివాహం అయింది. అండ్ సీమోన్ పేరును యెహోవా తండ్రి స్వయముగా యేసు ప్రభుకి ఎరిగించాడు. ఇప్పుడు చెప్పేస్తే ఆ అధ్యాయం వచ్చేసరికి నీకు ఇది పోతుంది, కాబట్టి వెయిట్ చేయి. యెహోవా తండ్రి ఏ అధ్యాయం ఏ వర్షంలో సీమోను నీకు సేవకుడుగా ఉంటాడని ఎక్కడ చెప్పాడు అనే అధ్యాయ వర్షంకు వెయిట్ చేయాలి. సో సైమన్ కి వివాహం అయింది. సైమన్ అందేయ ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. ఎవరితో? యోహానుతో, యాకోబుతో. అంటే జెబెదయి కుమారుని యోహాను, యాకోబు నలుగురు కలిసి యేసు ప్రభు ఆయన ఎంబడి 9 శిష్యులు సీమోన్ పేతురు ఇంటికి రాగానే ఇక తన అత్తకు బాగా జ్వరం, విపరీతమైన జ్వరం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ సైమన్ అనే అత్తగారిని చేయి పట్టి ఇట్లా ముట్టుకున్నాడో లేదో ఆయన కంప్లీట్ గా జ్వరం తగ్గిపోయింది. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the ఇప్పుడు Lord. యేసుక్రీస్తు తన జీవితంలో 3వ కార్యం ఏం చేశాడు? స్వస్థత పరచడం మొదలుపెట్టు. హీలింగ్, స్వస్థత వరం. అందుకే నేను డివైన్ హీలర్ అంటాను. డివైన్ హీలర్, పరమ వైద్యుడు. ఏంటి? నా యేసు పరమ వైద్యుడు. హీలింగ్ మొదలు పెట్టాడు. ఎప్పుడైతే హీలింగ్ ఇచ్చేసాడో వెంటనే ఆ స్త్రీ ఏం చేసింది? యేసుక్రీస్తు వెంబడి పరిచయం చేయడం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు మొదటి స్త్రీ సేవలో పాల్గొనటేనా? మరి ఎందుకు 12 అపోస్తలులకు పేరు లేదు? అక్కడ కొందరు స్త్రీలు అని మెన్షన్ చేసినారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పాత నిబంధన తీసుకొని ఇప్పటి వరకు దేవుడు తీసిన మొట్టమొదటి లెక్క నుంచి దేవుడు పురుషుల్ని అధికంగా లెక్క పెట్టాడు, స్త్రీలను లెక్క పెట్టాడు. స్త్రీలు ఆయన లెక్కల్లోకి చాలా వరకు రాలేదు. ప్రవక్తురాలు అని చెప్పాడు, ఆమె ఎక్కడ లెక్కల్లోకి వచ్చింది? ప్రవక్తురాలు, మొట్టమొదటి ప్రవక్తురాలు. స్త్రీలో ప్రవక్తులు ఉన్నారు. ఎవరు లేదన్నారు? హులుద్ లేదా? మిరాయం లేదా? ఎస్తర్ లేదా? దెబోరా లేదా? రూత్ లేదా?
ఎస్తర్, రూతు ఎందరో ఉన్నారు. కానీ పురుషుల్నే ప్రభు ఎక్కువగా అపోస్తులుగా ఎన్నుకున్నాడు. ఈ స్త్రీని ఎక్కువగా తీసుకోలేదు. అందుకే మార్తా, మరియా, మేరీ మ్యాగ్దలీన్, మేరీ, వెరోనికా వీళ్ళెవరు కూడా ఆ స్త్రీల జాబితాలో 12 అపోస్తుల్లో రాలేదు. 12 అపోస్తుల్లో ఆ లెక్కలోకి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 32వ వచనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ పూర్వవాసులందరూ ఆ ఇంటి వాకిట గుబ్బిగూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరిచి పెక్కువ దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. ఎప్పుడైతే ఈ సైమన్ పేతురు అత్తగారికి స్వస్థ వచ్చిందో, అంతకుముందు ఆలయంలో దేవుడు దయ్యాలను తరిమాడు. ఇది బాగా పబ్లిసిటీ అయిపోయింది. 1-2 డేస్లోనే బాగా పబ్లిసిటీ. ప్రజలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఏమైనా అవుతుంది అంటే ఈజీగా పబ్లిసిటీ అయిపోతుంది. రేపు పొద్దున్న సడన్గా నా ఫేస్బుక్ లైవ్లో ఇలాంటి లైవ్లో నేను చెప్పి దయ్యాలను వారిని నేను తరమగలను, దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడంటే నా ఇంటి ముందు కూడా 100 మంది లేవు. అది నిజమేందో అబద్ధం ఏందో తెలుసుకోరు. అక్కడేదో చెట్టు ఉంది, దాన్ని మొక్కుంటే మంచిగా అంటే వెళ్ళిపోతారు. అక్కడ పుట్టుంది, దాన్ని మొక్కుంటే మంచిగా అంటే వెళ్ళిపోతారు. అక్కడ ఎక్కడ రాయి రప్పు ఉంది, ఏదో మొక్కుంటే వెళ్ళిపోతారు. ఈ విశ్వాసానికి అవధులు లేవు. అంటే దర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద ఫెయిత్. వీళ్ళు ఎక్కడికన్నా ఏదైనా చేయడానికి వెళ్ళిపోతారు. ప్రజలే అంతా. అప్పటికి యేసు ప్రభు చేసిన 2 గొప్ప కార్యాలు ఏంటంటే, ఒకటి దయ్యం తరమడం, రెండవది స్వస్థపరచడం. సైమన్ వాళ్ళ అత్తగారు. ఈ 2 బాగా ఫేమస్ అయిపోయినాయి. మరి యేసులో నిజంగా 3 కార్యాలు చేశారు కదా. మరి బోధనకి ఎవరన్నా వినడా? ఈ రోజు కూడా వింటలేదు. బోధనకు ఈ రోజు కూడా. బట్ నేను బాగా అయితే అదే చాలు, నేను స్వస్థ పొందుకుంటే అదే చాలు, నా దయ్యం వెళ్ళిపోతే చాలు. నేను ఇప్పటికి నిమిత్త మాత్రం అనగా ఆ నిమిషాన్ని నేను స్వస్థ పొందుకున్నానా లేదా, అంతవరకే. ఈ రోజు వరకు కూడా ప్రజలకి ఇదే అలవాటు ఉంది. ఏంది? ఆ కష్టం నుంచి బయటపడ్డామా, దేవునికి ఏదో ఇంత కానుగించుకున్నామా, దయ్యాలను తరుముకున్నామా, ఆ దేవుని ఒక వారం రోజులు ప్రార్థన చేసుకున్నామా, అనారోగ్యం స్వస్థపరుచుకున్నామా, నెలకింత 10 భాగమో నెలకింత కానుకనో పాస్టర్ గారు చెప్పినట్టు ఇచ్చి పడేసినామా, కథం అయిపోయి. అప్పటి నుంచే ఉంది, యేసు కాలం నుంచే ఉంది. ప్రజలంతా అంతే, వాళ్ళ వాక్యానికి లోబడరు. సత్యం వాళ్ళకి అవసరం లేదు. స్వస్థత అవసరం. దయ్యాల్ని తరిమిపించుకుంటారు, కానీ దయ్యాలను తరుముకున్న దేవుని జ్ఞాపకం పెట్టుకోరు ప్రజలంతే. అందుకే ఎజికేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? ఈ ప్రజలు ఈ మాట వినరు, అయినాను బోధిస్తూనే, అయినాను వాళ్ళు చెప్తూనే వాళ్ళు విసుక్కొని, అరవని, టార్గెట్ అనని, టార్చర్ అనని, అది ఏమైనా అనని, వాళ్ళని మనల్ని పట్టుకొని ఉండు. హల్లెలూయా. అది విసుకొస్తుంది. అది విసుకొచ్చిన వివరణ ఇవ్వక తప్పదు. విసుగులో కూడా వివరణ ఇవ్వాలి ప్రజలకి. హల్లెలూయా. ఈ ప్రజలందరూ ఏం చేశారు? మొత్తం పబ్లిసిటీ అయిపోయింది. యేసు ఆ సైమన్ పీతరు ఇంటి దగ్గర సాయంకాలం అయిపోయింది. సాయంకాలం టైం వరకు ఆ గేటు ముంగట అనారోగ్యులు, దయ్యం పట్టున్నది ఒక గుంపు, అనారోగ్యులు ఒక గుంపు. యేసు బయటికి రాగానే ప్రతి ఒక్క దయ్యాన్ని తరుముతున్నాడు, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని స్వస్థపరుస్తుంది. ఒక చెయ్యి స్వస్థ మీద పనిచేస్తుంది, ఒక చెయ్యి దయ్యాన్ని తరుముతుంది. కానీ ఎన్ని దయ్యాలు వచ్చినా అన్ని దయ్యాలు ఒక్కరు కూడా యేసుకు వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎందుకు? ఆయనలో ఆ మానవాళ్ళలో ఉన్న ప్రతి దయ్యానికి యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు. తన నజరేయుడు వాసి అని తెలుసు. యెహోవా తండ్రి ఏక కుమారుడు అని తెలుసు. తను మనల్ని వినాశనాన్ని పట్టించడానికి వచ్చాను కూడా దయ్యాలకు తెలుసు. అందుకే దయ్యాలు ఏవి కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడాలి. అన్ని దయ్యాలు తెలుసు. ఇప్పటికి కూడా ఉన్న మీ చుట్టుపక్కల, మనం ఇంత బాగా వాక్యపరిచయం చేస్తున్నాం, మన చుట్టుపక్కల ఎవడో ఒకడు తిరుగుతున్నాడు, పలానాడు అన్న కనిపిస్తుంటాడు. వాళ్ళు తెలుసు నేను యేసు ప్రభుని చెప్తున్నాను.
వాడు వచ్చాము ఇక్కడ వేసిండు, వచ్చాము లోకం మీద వేసిండు. హల్లెలూయా. సో అప్పటికి యేసు ప్రభు 3 గొప్ప కార్యాలు, బోధన, దయ్యాలు తెరవడము, విడుదల ఇవ్వడము మరియు స్వస్థ వరము, 3 స్టార్ట్ చేశాడు. తన పరిచయలో ఇది ప్రారంభమైంది. ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 39 వరకు చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన వేకువజామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సియోను అతని సహచారులను ప్రభువును వెతుకుచు వెళ్ళిరి. ఆయనను కనుగొని, అందరూ మేము వెతుకుచున్నారని చెప్పిరి. మనము పరిసర గ్రామమునకు పోదుము రండు, అచట కూడా నేను సువార్తను ప్రకటింపలేను. ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పాను. ఆయన ప్రార్థన మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టు గలిలయ సీమ అంతటా పర్యటించెను. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే సైమన్ ఇంట్లో ఆ రాత్రి ఆ ప్రజలందరి మధ్యలో ఆయన స్వస్థలు ఇచ్చుకుంటూ దయ్యాలు తిరుగుకుంటూ ఆ రాత్రి సైమన్ ఇంట్లోనే గడిపేసిండు. ఇక్కడ అక్కడే తినేసి సైమన్ పేతురు ఇంట్లోనే, సైమన్ పేతురు అనబడు సైమన్ పేతురు అందే ఇంట్లో తినేసి పడుకున్నాడు. కానీ పడుకున్నాక ఆయన ఎక్కడైనా కొంచెమైనా నేను అలసిపోయినా, నేను టైర్డ్ అయిపోయినా అన్నాడా? ఎర్లీ మార్నింగ్ లేచిండు. మన లేక 10 గంటలకు 9 గంటలకు లేవలేదైనా. మనం 2 లైవ్లు చేస్తే 20 గంటలు పంటాం. 9 గంటలు 15 గంటలు లేపము. లైవ్కి అరగంట ముందు ఉందంటే, నేను పరిచయకు పోయిన అరగంట ముందుంటే అప్పుడు లేస్తాం, అప్పుడు తానం చేస్తాం, అప్పుడు మ్యారీగోల్డ్ బిస్కెట్ తింటాం, అప్పుడు చాయ్ తాగుతాం, అప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం, అప్పుడు లైవ్ వస్తాం. నువ్వే నాకు అవకాశం ఇచ్చింది, నేను చేయలేదు. కొంచెం మంది పర్వాలేదు ఇవేనా మరి మేరీగోల్డ్ బిస్కెట్ తినేసి లైవ్కి వస్తారు. కొంచెం మంది లైవ్కే రారు, పరిచర్యకే రారు. పరిచర్య అంటే 15 నిమిషాల ముందు వస్తారా? లైవ్ డెబ్యూట్ ఉందంటే 15 నిమిషాల ముందు రావాలి. ప్రిపేర్ అయినామంటే అయితే దానిలో ఎంతసేపు ప్రిపేర్ కాదు, 2 నిమిషాలు ప్రిపేర్ అయిపోతుంది. నాకు క్వశ్చన్స్ మస్తు ఉన్నాయి, 2 నిమిషాలు రెడీ అయిపోతాను. కొంచెం మంది వెంటనే తిరుగుతుంటారు కానీ ఏ పని చేయరు. ఛాయలు టీలకి పరిమితం అయిపోతుంది అనమాట. ఇంకొంచెం ఏంటైతే ఇట్లా అట్లా పోతారు, ఇక కథం అంతే, అటే ఇక ఇటు రానేరా. మీ అందరి దగ్గర లేనిది యేసు దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? యేసు ప్రభుకు తెలుసు తను తొందరలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టింది. సమయం లేదండి. ఈ డోంట్ హ్యావ్ టైం. సో నేను టైర్డ్ అయిపోయినా, నేను చాలా మందికి వాక్యం చెప్పేసిన, అరిచేసిన గొంతును వస్తుంది, చేతులు పెట్టి ప్రార్థన చేసేసిన చేతులు వస్తుంది, అన్నీ ఏమేలే. ఎర్లీ మార్నింగ్ పెద్దలానే లేచి స్నానం గిరం చేసుకొని ఒక ప్రత్యేకమైన సపరేట్ ప్లేస్ని వెతుక్కోవడం మొదలుపెట్టాడు యేసు. ఏంటి? గుడ్ ఈవినింగ్. నజరేయుని యేసు నామములో ఇటు చూడు. దురాత్మ పాలద్రోము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మెలుకున్న సిస్టర్, వెరీ గుడ్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు మార్నింగ్ తొందరగా సైమన్ పేతురు నుంచి మార్నింగ్ లేచి తను ఒక స్థలం వెతుక్కోవడానికి పోయాడు. ఎందుకు? ఇక్కడ నిద్ర పడితే దోమలు కుడుతున్నాయి, ఆ నిద్ర పోయి అంటే సపరేట్ ప్లేస్. నువ్వు అదే పని చేసావు. ఈ బెడ్ మీదకి వెళ్ళితే పోయి ఆ బెడ్ మీద వరుగుతావు, అంతే. ఈ గది నుంచి లేవరా ఈ గది ఉడుచుకోవాలా, ప్రార్థన తీసుకోవాలంటే సరే ఆ గదిలో పోయి పడుకుంటా. యేసు ప్రభు సపరేట్ స్థలం వెతుక్కుంది. పడుకోవడానికో, తినడానికో, బ్రేక్ఫాస్ట్ చేయడానికో, మారిగోల్డ్ బిస్కెట్ తినడానికో, పఫ్లో, బర్గర్లో, పిజ్జాలో, బిర్యానీ తినడానికి కాదు, ప్రార్థన చేయడానికి స్థలం వెతుక్కున్నాడు. యు వాస్ సర్చింగ్ ఫర్ అ ప్లేస్ ఫర్ ప్రేయర్, అలోన్ ప్లేస్. ఎవరు ఉండొద్దు, ఎవరు ఉండొద్దు. ఆ ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. He went out of the town to a lonely place where he prayed. He was praying alone. ఒంటరిగా ప్రార్థన చేయాలి. చాలా మందికి ఇది అలవాటు లేదు. మనకంటూ ఒక అరగంట తీసుకొని మౌనంగా ఒంటరిగా కూర్చొని తలుపు బంద్ చేసేసి క్లోజ్ చేసేసి అరగంట కూర్చోవాలి.